గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో పైల్స్ తో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంటే బ్లడ్ పడుతూ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు, కూర్చోడానికి కూడా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది వాళ్ళకి. సో మెయిన్ రీజన్స్ ఏముంటాయి సార్, అండ్ దాని నుండి బయటపడాలంటే ఏం చేయాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రైట్. సో పైల్స్ అంటే ఏం లేదండి, సింపుల్గా మనము ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూస్తే పైల్స్ అని కొడితే చాలా మెటీరియల్ వస్తుంది అనమాట. దీంట్లో 99% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్. సో ఎవరన్నా పైల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా ఫస్ట్ డయాగ్నోజ్ చేసి తర్వాత ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పైల్స్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం ప్రతి ఒక్క బాడీకి బ్లడ్ సప్లై ఉంటుంది. మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి బ్లడ్ సప్లై ఉంటుంది అనమాట. మనకు లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్రతి ఒక్క పార్ట్కి సప్లై చేయాలి. అది సప్లై చేసేదాన్ని మనం ఆర్టరీ అంటాం, పైప్ని ఆర్టరీ అంటాం అనమాట. ఒక్కసారి ఆర్టరీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై చేసినప్పుడు అక్కడ ఉన్న టిష్యూ ఆక్సిజన్ని యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ని మనం బాడీలోంచి తీసేసేది ఏంటంటే వీన్స్ అంటాం. అంటే ఆర్టరీస్, వీన్స్ అనేవి చిన్న పైపులు అంతే. ఆక్సిజన్ బ్లడ్ని సప్లై చేసేది ఆర్టరీ అంటాము. ఒకవేళ ఆక్సిజన్ అంతా యూజ్ అయిపోయిన తర్వాత డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఒక పార్ట్లోంచి బయటికి తీసుకొని వచ్చే బ్లడ్ వెజల్ని వీన్ అంటాం అన్నమాట. మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి ఏ పార్ట్ అన్నా చెప్పండి ఆర్టీరియల్ సప్లై ఉంటుంది, వీనస్ డ్రైనేజ్ ఉంటుంది. అంటే ఆక్సిజన్ రిచ్ బ్లడ్ సప్లై చేయాలి, ఆక్సిజన్ తగ్గిపోయిన బ్లడ్ బాడీలో ఆ పార్ట్లోంచి తీసేయాలి. అట్లనే మన యానల్ కెనాల్ ఎక్కడైతే మోషన్ పోతామో ఆ ఏరియాలో కూడా ఆర్టీరియల్ సప్లై ఉంటుంది, వీనస్ డ్రైనేజ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ వీన్స్ ఏదైతే ఆ చెడు రక్తాన్ని లేకపోతే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఆ పార్ట్ నుంచి బయటికి తీసుకొని వస్తాయో అవి ఎన్లార్జ్ అయిపోతే దాన్నే మనము పైల్స్ అంటాం అనమాట. లేకపోతే హెమరాయిడ్స్, సైంటిఫిక్గా హెమరాయిడ్స్ అంటాం, కామన్ లాంగ్వేజ్లో పైల్స్ అంటాం అనమాట. ఈ పైల్స్ అనేవి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి మనకు హ్యూమన్ బీయింగ్స్లో. ఒకటి ఇంటర్నల్ పైల్స్ అంటాం, ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటంటే యానల్ కెనాల్ లోపల ఉన్న పైల్స్. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఏంటంటే యానల్ కెనాల్ బయట ఉన్న పైల్స్ అనమాట. సో దీన్ని ఒక మనిషి ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయా ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నాయా అని ఎలా గుర్తుపట్టాలి అంటే, ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు పెయిన్ ఉండదు, బ్లీడింగ్ మాత్రం బాగుంటుంది అనమాట. ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నప్పుడు బ్లీడింగ్ తక్కువ ఉంటుంది బట్ సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్లోనే నర్వ్ సప్లై ఉంటుంది, ఇంటర్నల్ పార్ట్లో నర్వ్ సప్లై ఉండదు. ఎప్పుడైతే నర్వ్ సప్లై ఉండదో పెయిన్ తెలియదు అనమాట. సో ఎక్స్టర్నల్ పైల్స్లో పెయిన్ ఉంటుంది, ఇంటర్నల్ పైల్స్లో పెయిన్ ఉండదు అనమాట. బ్లీడింగ్ ఎలా ఉంటుందంటే ఎక్స్టర్నల్ పైల్స్లో చాలా తక్కువ బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్లో బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, పెయిన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. కొంతమందికి జస్ట్ రా సెన్సేషన్ ఉంటుంది అంతే, బట్ బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, డ్రాప్స్ బ్లడ్ పడుతుంది అనమాట. అదేవిధంగా ఇంటర్నల్ పైల్స్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ అని. ఫస్ట్ గ్రేడ్ అంటే ఏంటంటే ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ఇంటర్నల్ పైల్స్ అనేవి ఇంటర్నల్గా ఉంటే బయటికి కనపడవు, అసలు రావు. సెకండ్ గ్రేడ్లో ఏమవుతుందంటే పైల్స్ అనేవి ఉంటాయి, మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి. మోషన్ పోయేది ఆగిపోయిన తర్వాత పైల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. దాన్ని సెకండ్ గ్రేడ్ అంటాం. థర్డ్ గ్రేడ్లో ఏమవుతుందంటే పైల్స్ అనేవి మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి బట్ అవంతకవే లోపల పోవు, వీళ్ళు మాన్యువల్గా పుష్ చేస్తారనమాట వీళ్ళు. అది థర్డ్ డిగ్రీ పైల్స్ అంటాం అనమాట. ఫోర్త్ డిగ్రీ పైల్స్ అంటే బయటకు వస్తాయి బట్ పుష్ చేసినా కూడా పోవు అనమాట. సో దీన్ని డిఫరెంట్ స్టేజెస్ని బట్టి మనము అది ఫస్ట్ డిగ్రీనా, సెకండ్ డిగ్రీనా, థర్డ్ డిగ్రీనా, ఫోర్త్ డిగ్రీనా, ఇంటర్నల్ పైల్సా, ఎక్స్టర్నల్ పైల్స్ అని డిసైడ్ చేస్తామన్నమాట. ఓకే. సో దీని నుండి బయటపడాలంటే వాట్ ఆర్ ద, అంటే ఫుడ్ సోర్సెస్లో లేదంటే మనం ఉంటుందా, లేదంటే దాని నుండి బయటపడాలంటే అండ్ మళ్ళీ రాకుండా ఉండాలంటే మోస్ట్ ప్రాబబ్లీ పైల్స్ రావడానికి ఫస్ట్ మనం రీజన్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో పైల్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుందో మెయిన్ రీజన్ వచ్చి కాన్స్టిపేషన్. ఎప్పుడైతే మోషన్ సరిగా పోకుండా స్టూల్ అనేది గట్టిగా ఉంటుందో అప్పుడు పైల్స్ అనేవి వస్తాయి. సో ఎక్కువ విమెన్లో వస్తాయి అనమాట. ఎందుకు అంటే వాళ్ళకు ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది, ఆ ప్రెషర్ వల్ల పైల్స్ వస్తాయి. విమెన్లో ట్యూమర్స్ ఎక్కువ. సో ఓవేరియన్ ట్యూమర్స్ కానీ లేకపోతే గర్భసంచికి సంబంధించి యుట్రైన్ ట్యూమర్స్ కానీ ఎక్కువ అనమాట. ఎప్పుడైతే ట్యూమర్స్ అన్నీ ఉంటాయో సో పైల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము, కదలకపోవడం, ఎక్కువసేపు ఒకటే దగ్గర నిల్చుకోవడము, ఇవన్నీ అవాయిడ్ చేస్తే పైల్స్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. అంతేకాకుండా హోమియోపతిలో పైల్స్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అవి ఇంటర్నల్ పైల్స్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అన్నిటికీ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. పైల్స్లో ఎలా ఉంటుందంటే హోమియోపతి ట్రీట్మెంటు
చాలా సేఫ్గా ఉంటుంది. మనం ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా పైల్స్ని కంప్లీట్గా తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. పైల్స్ అనేవి వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మీరు ఆయుర్వేద తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధా తీసుకోండి, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కంటే హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. మనం హోమియోపతిలో పైల్స్ని ఏంటంటే కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అనమాట. మీ యానల్ కెనాల్ ముందు ఎలా ఉందో అలానే తీసుకోవాలి, దాన్ని క్యూర్ అనమాట. సో మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది హోమియోపతిలో. ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ పైల్స్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. సో చాలా కేసెస్లో కంప్లీట్ క్యూర్ చేయొచ్చు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు హోమియోపతి యూస్ చేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. సో ఫిస్టులా గురించి వింటూ ఉంటాము, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫిస్టులా అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? సో హోమియోపతిలో దీనికి ఎలాంటి మెడిసిన్ ఉంటుంది? రైట్, చాలామంది చేసే తప్పు ఏంటంటే యానల్ కెనాల్ రీజన్లో, సో ఈ యానల్ కెనాల్ చుట్టూ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయన్నమాట. కామన్గా వచ్చి మనము పైల్స్ అంటాము, ఫిషర్స్ అంటాము, ఫిస్టులా అంటాం. సో ఫిస్టులా అనేది కొంతమందికి చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. మా దగ్గరకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే కొన్ని సార్ 20 years నుంచి నాకు ఫిస్టులా ఉంది, మల్టిపుల్ సర్జరీస్ అయిపోయినాయి, మల్టిపుల్ సర్జరీస్ చేసినా కూడా మళ్ళీ వస్తుంది. సో ఈ అలోపతిలో ఏంటంటే ఫిస్టులాకి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదనమాట. యాంటీబయాటిక్స్ ఇస్తారు, ఆల్మోస్ట్ 99% పనిచేయవు. అదేవిధంగా సర్జరీ చేస్తారు. సర్జరీ 100 మందికి చేస్తే ఆల్మోస్ట్ 99%కి మళ్ళీ ఫిస్టులా అనేది రిపీట్ అవుతుంది అనమాట. అంత సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. బట్ హోమియోపతిలో ఏంటంటే మనం సర్జరీ వరకు పోకుండా చాలా ఎఫెక్టివ్గా, సో అది నిన్న మొన్న వచ్చి ఉండొచ్చు, లేకపోతే 10 సంవత్సరాల నుంచి ఉండొచ్చు, చాలా ఎఫెక్టివ్గా నా దగ్గరికి ఇంతవరకు నేను thousands ఆఫ్ ఫిస్టులా కేసెస్ ట్రీట్ చేశాను. ఏ కేసు ఇంతవరకు సర్జరీకి వెళ్ళలేదు. అంత ఎఫెక్టివ్గా మనం ఫిస్టులాని ట్రీట్ చేయొచ్చు అనమాట. సో ఫిస్టులా అంటే ఏం లేదు, సింపుల్. మన యానల్ కెనాల్ ఇలా ఉంటుంది, యానల్ కెనాల్లోంచి మోషన్ బయటికి రావాలి. ఈ ఫిస్టులా వాళ్ళకి ఏమవుతుందంటే యానల్ కెనాల్లోంచి వచ్చేది కాకుండా ఇంకో ట్రాక్ట్ వస్తుందంట, ఒక చిన్న పైప్ లాగా వచ్చి అది బటక్స్ పైన ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కూడా మోషన్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. దాన్ని మనం ఫిస్టులా అంటాం. సో ఈ ఫిస్టులాలో ఎలా వస్తుంది అనేది డిఫరెంట్ స్టేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు తెలుసుకోవడానికి. ఇనిషియల్గా ఏమవుతుందంటే యానల్ కెనాల్లో మనకి ఎప్పుడు బ్యాక్టీరియా, వైరస్ అవన్నీ ఉంటాయి మన మోషన్లో. అదేమవుతుందంటే మనకు మోషన్ వచ్చే ముందు గమ్ము లాంటి సబ్స్టెన్స్ మన యానల్ కెనాల్లో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే దాన్ని స్మూత్గా చేయడానికి, అంటే మోషన్ స్మూత్గా రావడానికి. ఆ గమ్ము లాంటి మెటీరియల్ మ్యూకస్ అంటాం అనమాట. ఈ మ్యూకస్ని సెక్రేట్ చేయడానికి స్పెషల్ టైప్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. దాన్ని ఏమంటాం అంటే యానల్ గ్లాండ్స్ అంటాం అనమాట. సో ఈ యానల్ గ్లాండ్స్కి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మోషన్కి దగ్గరలో ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి యానల్ కెనాల్లోకి యానల్ గ్లాండ్స్లోకి బ్యాక్టీరియా వెళ్ళిందంటే అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఇన్ఫెక్ట్ అయిపోయి పస్సు లాగా ఫామ్ అవుతుంది అనమాట. దాన్నే మనం యానోరెక్టల్ యాబ్సెస్ అంటాం. అంటే ఫస్ట్ ఒక సాకెట్ అంటే చిన్న ప్యాకెట్ ఆఫ్ పస్సు లాగా తయారవుతుంది అనమాట. సో ఆ సాకెట్ ఆఫ్ పస్ నుంచి ఒక చిన్న ట్యూబ్ వస్తుంది అనమాట. సో ఇనీషియల్గా ఏమవుతుందంటే ఈ ట్యూబ్ 2 సైడ్లు ఓపెన్ కాదు. ఇది యానల్ కెనాల్ ఉంటే ఇక్కడ పస్ ఉంటే ఒక చిన్న ట్యూబ్లో ఓపెన్ అయ్యి అది పస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇనీషియల్ స్టేజ్లో ఏమంటామంటే దాన్ని సైనస్ అంటాం అనమాట. సో ఆ సైనస్ స్టేజ్లో పట్టించుకోలేదు, ట్రీట్మెంట్ తీసుకోలేదండి, నెక్స్ట్ ఫిస్టులాగా మారుతుంది. ఇక్కడ యానల్ కెనాల్ ఉంటే ఇక్కడ పస్ ఉంటే నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక పైప్ లాగా ఫామ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే యానల్ కెనాల్లోంచి రావాల్సిన మోషన్ ఈ పైప్లోంచి కూడా బయటకు వస్తుంది అన్నమాట. ఇది 3rd స్టేజ్. సో ఇనీషియల్ స్టేజ్లో పట్టించుకోకపోతే అది యానోరెక్టల్ యాబ్సెస్ లాగా ఉన్నప్పుడు పట్టించుకోకపోతే సైనస్ అవుతుంది. సైనస్ అప్పుడు కూడా సరిగా ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఫిస్టులా అవుతుంది అనమాట. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే యానల్ కెనాల్ చుట్టూ చిన్న పెయినే కదా, కొంచెం పస్సే కదా వచ్చేదని నెగ్లెక్ట్ చేస్తారు. అది చాలా సివియర్ అయిపోతుంది. సో లాస్ట్కి స్టేజ్ ఎలా ఉంటుందంటే
ఇంకా వాళ్ళు అది వాళ్ళ బాడీలో ఒక పార్ట్ లాగా అయిపోతుంది. అంటే మనం ఫుడ్ తినడం, నీళ్లు తాగడం ఎట్లలో ఆ పస్సు రావడం, బయట నుంచి మోషన్ రావడం కూడా వాళ్ళు అట్లా న్యాచురల్గా మారిపోతుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ ఉండదు. బట్ అటువంటి కేసుల్లో కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనము దాన్ని కంప్లీట్గా రివర్స్ అయ్యేదే కాకుండా కంప్లీట్గా మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో అంతేకాకుండా ఇవన్నీ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా సేఫ్గా చేయొచ్చు. మనము ఓన్లీ క్యూర్ చేయడమే కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదు, చాలా క్విక్గా మనము ఇవన్నీ చేయొచ్చు అనమాట విత్ హోమియోపతి. సో మీ ఎక్స్పీరియన్స్లో ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంటుంది సార్? రైట్. సైనస్ ఫిస్టులా అనేది మామూలుగా మనము కొంచెం 45-50 ఏజ్లో, లేకపోతే అరౌండ్ 45 నుంచి 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. సో ఎక్కువ విమెన్లో కంటే మెన్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. సో రీజన్ అయితే అన్నోన్, బట్ 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఉన్న మెన్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.